హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు రెసిపీ పాలక్ పన్నీర్. ఈ పాలక్ పన్నీర్ని చాలా క్రీమీగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక హెల్త్ బెనిఫిట్స్కి వస్తే ఇందులో ఉండే పన్నీర్, పాలకూర, కాజు, అలాగే మనం వేసే ఫ్రెష్ క్రీమ్ అన్నీ కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్. అండ్ ఇలాంటి స్పెషల్ డిషెస్ని మన ఇంట్లోనే హెల్తీగా అలాగే డెలిషియస్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక పాలకూర కట్టను తీసుకుని కారలు మొత్తం కట్ చేసేసి బాగా క్లీన్ చేసుకుని ఇలాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలకూర అనేది ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకుంటే పూర్తిగా చల్లారుతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 చిన్న ఉల్లిపాయలని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ అనేవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే మనకి కర్రీలో మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి, టేస్ట్ అంతగా బాగోదు. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే అదే మిక్సీ జార్లో 1 లేదా 2 టమాటాలని ఫైన్గా పేస్ట్ చేసి దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 టమాటా మాత్రమే తీసుకున్నాను పెద్దది. ఇప్పుడు ఈ టమాటా అలాగే పాలకూర పేస్ట్ని కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి బాగాని. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ కూడా వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. గ్రేవీ ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి తీసుకుని చేత్తో నలుపుకుంటూ ఇందులో వేసుకోవాలి. ఈ కసూరి మేతి అనేది అసలు స్కిప్ చేయొద్దు. కసూరి మేతి వేసిన దానికి వేయని దానికి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది, సో తప్పకుండా వేసుకోండి. కసూరి మేతి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకోండి. పన్నీర్ వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలిపితే పన్నీర్ అనేది చెదిరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే నేతిలో ఫ్రై చేసుకున్న కాజును కూడా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇది 5 మినిట్స్ ఉడికేటప్పటికి మనకి పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకుని కర్రీ మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అండ్ అలాగే ఫైనల్గా దించేసే ముందు ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే ఇంట్లో చేసిన ఫ్రెష్ క్రీమ్ యూస్ చేశానండి. ఫ్రెష్ క్రీమ్ అనేది ఆప్షనల్, కానీ వేస్తే టెక్స్చర్ అది చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత కర్రీ మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి రైస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, సో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.